ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంట. అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డాక్టర్ గారు ఆయనకి జ్వరం వచ్చిందని పరీక్ష చేసి, అబ్బాయి ఇదేదో చాలా క్రిటికల్ కేసులాగా ఉంది, అర్జెంటుగా నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలని అన్నాడంట. రిపోర్ట్లు కొంచెం తేడా ఉన్నాయని. ఈయన ఏం చేశాడు, ఇదేంట్రా బాబు, అసలు నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందనుకున్నాను, అనుకోకుండా డాక్టర్ గారు ఇలా చెప్పాడు. నేను అసలు ఎప్పుడు కూడా హాస్పిటల్ మెట్టు ఎక్కలేదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకున్నాను నా జీవితంలో, అలాంటిది నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి చాలా దిగులుగా ఆ రిపోర్ట్లు పట్టుకుని ఆయన వెయిటింగ్లో అక్కడ ఓపీ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తున్నాడంట. అక్కడ మీరందరూ ఎప్పుడోకప్పుడు ఒక హాస్పిటల్లో కూర్చుని ఉంటారు కదా, ఆ వెయిటింగ్ ఎలాగుంటుందో. ఏంటి నా బతుకెలాగైపోయింది, ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు ఏంటని చెప్పి ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన క్రైస్తవుడు, ఆయన గాస్పుల్ సింగర్ ఏమో, ఎక్కడికో వెళ్ళి ఒక పెళ్లిలో పాటలు పాడుకుని గబగబా ఆయన కూడా డాక్టర్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కొరకు ఎవరికో వచ్చి ఈయన పక్కన ఆయన కూర్చున్నాడంట. కూర్చుని పాట పాడడం మొదలు పెట్టాడంట. అంటే పక్కన కూర్చున్నప్పుడు పాటలు పాడతాయి కదా, ఈయన పాట పాడుకుంటున్నాడంట. ఏమని? ఈయనేమో ఉల్లాసంగా పాట పాడుకుంటున్నాడు. ఆయనకి లోపలికి వెళ్ళి వచ్చేసాడు, నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసి చక్కగా ఆయన పాట పాడుకుంటున్నాడు. ఈయన ఇంకా వెళ్ళాలి, ఈయన అనుకోనని పరిస్థితిలోకి వచ్చి ఆలోచించుకుంటా దుఃఖంలో ఇలాగున్నాడు. అప్పుడు ఈయన పాడుకుంటున్నాడు. ఏమని? కోరుకున్న చెలిమి దొరికెను, కలనైన ఎన్నడు విడువదు. ఎవరి దగ్గరికి? డాక్టర్. కోరుకున్న చెలిమి దొరికెను, కలనైన ఎన్నడు విడువదు. నర్సు వచ్చిందంట. ఏమండి ఎవరో, నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి, ఈ సమయం మీదే చేరుమా, ఈ సమయం మీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము. ఎవరితో? నెక్స్ట్ పేషెంట్ మీరే రెడీగా ఉండండి. ఈ సమయం మీరే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కృంగిపోయిన వాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని బాధపడుతుంటే పక్కనోడు ఏం పాడుతున్నాడండి? కోరుకున్న చెలిమి దొరికెను. మళ్ళీనంట కలనైనను ఎన్నడు. అంటే ఇంక అర్థమన్న హాస్పిటల్ పాలైపోలా. ఈలోపు నర్సు వచ్చి అంటుంది నెక్స్ట్ లైన్లో మీరే అనగానే విన్నాడు దేవుని బిడ్డలను, ఈ సమయం నీదే చేరుమా. లోపల డాక్టర్ ఉన్నాడు. వేచి ఉన్నది నీ బంధము. లోపలున్న జబ్బు కంటే ఆవేశం ఎక్కువైపోతుంది. ఏదో అనాలి, ఈయన్ని కొట్టేయాలనుకున్నాడు. అప్పుడు మళ్ళీ పాడుతున్నాడంట. కలలు గంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను, ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి దొరికెను, కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
ఆవేశంతో లేచాడంట. ఒరేయ్, నేనెప్పుడూ ఈ చెలిమి కోరుకోలేదురా, నా కొరకు వేచి ఉండకూడదని కోరుకున్నాను రా, కలలో కూడా ఎన్నడూ విడవదానన్నది, ఏ పాడుతున్నా అన్నాడు. అంటే అతనికి అది స్తుతి కీర్తన, ఈయనకిది సంతాప కీర్తన అయిపోయింది. నీ జీవితంలో స్తుతి కీర్తనలే తప్ప ఆమేన్, నీ నోట శోక వచనాలు రానివ్వడు దేవుడు, రానివ్వడు దేవుడు. రక్షణ పొందు కృపాతిశయము చేత దేవునికి అప్పగించేసుకో. ఆమేన్.